జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలు ప్రపంచం అంతా ఆహా ఇట్లాంటియా లిక్కర్ కంపెనీలు మన రాష్ట్రానికి ముందు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడు. అది ప్రతి వ్యక్తి తాగి స్పెషల్ స్టేటస్ అని బాటిల్ చూసుకొని మనకు వచ్చేసింది రాని తాగేవాళ్ళు. 7 హార్సెస్ అంట, అంటే 7 గుర్రాల మీద ఈ మహానుభావుడు తిరుగుతూ ఉంటాడేమో ఆ మత్తులో ఇంట్లో తోలుతూ. మనం అమెరికా వెళ్ళి గూగుల్లో జాబ్ చేద్దాం అనుకుంటే గూగుల్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టారు. అన్న నమస్తే అన్న. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ కానీ టీసీఎస్ కానీ నిన్న చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీలో కారియర్ కంపెనీ లాంటిది కానీ, ఇవాళ నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాయలసీమలో కానీ, ఏంటి ఇట్లన్నీ వెనకాల ఇటు జగన్మోహన్ హస్తం ఉందా లేక చంద్రబాబు నాయుడు గారి వల్ల మన రాష్ట్రాన్ని ఏంటన్న మీ అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, కంపెనీలు వస్తున్నాయి అని అంటే బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు. ఆయన నిరంతర శ్రామికుడు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చేయాలని ఆలోచిస్తాడే కానీ నేను ఎట్లా అభివృద్ధి చెందాలి, పక్కనున్న వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలని ఆయన ఆలోచించడు. రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది నా కుటుంబ సభ్యులు, వీళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆలోచనతోనే ముందుకెళ్తాడు. అందుకేనేమో ఇన్ని కంపెనీలను తీసుకొచ్చుకోగలుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట్రానికి. అటువంటి శ్రామికుడు ఉండటం వల్లనేమో ఈ రాష్ట్ర యువత కూడా ఈ రోజున్న గడిచిన కాలం చూసాం, యువత అంతా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం యువత ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు, కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగ వ్యవస్థ మెరుగుపడుతుంది, ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్లకుండా ఇక్కడే అటువంటి ఇతర దేశాల్లో మనం అమెరికా వెళ్ళి గూగుల్లో జాబ్ చేద్దాం అనుకుంటే గూగుల్ తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టారు. మరి మామూలు విషయం కాదు. క్వాంటమ్ వ్యాలీ అమరావతి రాజధానిలో పెట్టారు. ఎక్కడికెందుకు మనం ఎందుకు అమెరికా వెళ్ళాల్సిన కర్మే ఉంది? అమెరికాలో నుంచి ఉన్న వాళ్ళు కూడా, విదేశీయులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే రోజులు రాబోతున్నాయని చెప్పి, రాబోయే ఇంకో 2 సంవత్సరాల్లో విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తారేమో చూడాలి. చూస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేస్తున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి కూడా రావాలి. వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళకి అందరికీ మంచి భవిష్యత్తు కలిగించాలని మా ఆశ. అంటే మరి గత 5 ఏళ్ల పాలన చూశారు కదా, మరి జగన్మోహన్ హయాంలో మన రాష్ట్రానికి ఎలాంటి కంపెనీస్ వచ్చినాయి, జగన్మోహన్ గారు ఎలాంటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు మరి గత పాలనలో? అసలుకి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలు ప్రపంచం అంతా ఆహా ఇట్లాంటియా అని చూసేలాంటి కంపెనీలు. లిక్కర్ కంపెనీలు, గంజాయి అమ్మే బ్యాచ్ని, మరి డ్రగ్స్ మనం చూసాం. ఆ షిప్ వచ్చింది, షిప్లో డ్రగ్స్ దొరికినాయి అని. ఏంటి అన్నీ అయ్యే. మరి ఆయన దిగుబడి చేసుకునేవన్నీ ఇట్లా ఉంటుంది. ప్రజల్ని చక్కగా ఉన్నతమైన మత్తులో దించేయటానికి వారు చేసేది. చంద్రబాబు నాయుడు గారు ప్రజా వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని తీర్చిదిద్దుతూ ఆ కుటుంబాలు బాగుండాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించే వ్యక్తి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇట్లా ఉంది. గడిచిన 5 ఏళ్లలో చూసాం మత్తులో తూలిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మత్తు వదిలేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కంపెనీలు, లిక్కర్ కంపెనీలు ఇప్పుడే అనుకున్నాం కదా, దాంట్లో మన రాష్ట్రానికి ముందు స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చాడు. అది ప్రతి వ్యక్తి తాగి స్పెషల్ స్టేటస్ అని బాటిల్ చూసుకొని మనకు వచ్చేసింది రాని తాగేవాళ్ళు. చూసాం గుర్రాలు హార్స్ ఏదో పెట్టేవాడు, ఏంటి సీఎం ఏదో, లేకపోతే 10 ఏదో పిఎం. అసలు ఇవన్నీ చూస్తే 7 హార్సెస్ అంట, అంటే 7 గుర్రాల మీద ఈ మహానుభావుడు తిరుగుతూ ఉంటాడేమో ఆ మత్తులో ఇంట్లో తోలుతూ. నిజంగానే 5 ఏళ్ళు ఎంత గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు అని అంటే మనం చూసాం. రోమన్ సామ్రాజ్యం తగలబడిపోతుందంట, ఆ రోమన్ సామ్రాజ్య అధినేత ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడంట. అట్లాగే ఫిడేల్ వాయించుకోవటానికి తప్ప దేనికి పనికిరాని గత ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు లేదు. వాళ్ళు ఎప్పుడో ఆయన్ని విస్మరించారు. అతని యొక్క 5 ఏళ్ల పాలనని ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. ఆ చీకటి రోజుల్ని వదిలి వెలుగులోకి వస్తున్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇట్లాంటి ప్రభుత్వాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంకా అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాం. మీరేమో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ వల్లే మనం ఈ విధంగా బయట రాష్ట్రాల నుంచి చూసుకొని మన రాష్ట్రాలు జాబ్ చేసుకునే విధంగా చంద్రబాబు చేస్తారని చెప్పి మీరే అంటున్నారు. ఈ రోజున ఆ కంపెనీ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వల్లే వచ్చినవి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో గతంలో ఎంఓయూలు చేసుకున్నాడు కాబట్టి ఈ రోజున అలాంటి కంపెనీస్ మన రాష్ట్రానికి వస్తున్నవి. అది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారన్న? నిజమేగా, జగన్మోహన్ రెడ్డి చేసిన ఎంఓయూల ఏంటి స్పెషల్ స్టేటస్ ఆ రోజు చేసిందేగా. మరి స్పెషల్ స్టేటస్ లిక్కర్ కంపెనీ, మరి ఆ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉంటాడు, ఎంతమంది బలి పశువులు అయి ఉంటారు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఇట్లాంటివి కాదు. వాళ్ళు ఇంకా నిద్రమత్తు వదలట్ల వాళ్ళకి. ఆ ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని కలలు కానీ ఆ కలల్ని వీళ్ళు సాక్షి పేపర్లో రాసుకొని అయ్యే రాష్ట్రానికి కంపెనీలన్నీ రావటానికి రాత్రి బాబు పడుకుంటే డాడీ చూపించారు అని చెప్పి ఉదయాన్నే పేపర్లో కొడతారు. ఎవడండి రాష్ట్రానికి ఒక్కటి ఇదిగో ఈ కంపెనీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు
అని చెప్పి ధైర్యంగా అతను వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్పమానండి. అతను వచ్చి నుంచొని ప్రజల్లోకి వచ్చి ఇది నేను తెచ్చిందే కదా అని ముద్దులాడతాడు కదా. ముద్దుల బాబుకి ఏంటయ్యా అంటే ఇంట్లో నిద్రపోవటం మాని మత్తు వదిలించుకొని తెల్లవారుజామున కలల కంటం మానేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే ప్రజలు పడిన బాధలు తెలిసాయి. 5 ఏళ్ళు తెలియదు కాబట్టి ఇప్పుడు సస్యశ్యామలంగా ఆంధ్ర రాష్ట్రం హ్యాపీగా ఉంది చంద్రబాబు పాలనలో అనేసరికి మళ్ళీ కళల్లో మనమే తీసుకొచ్చాం అంటే చంద్రబాబు గారు ఏదైనా తేగానే అది నేనే తీసుకొచ్చాను కానీ నిద్రలో కలవరిస్తాడేమో అదే పేపర్లో మా సారే తెచ్చారని చెప్పి చుట్టుపక్కల కూడా పడుకుంటారేమో మంచం కింద. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ క్యారియర్ లాంటి ఏసీ కంపెనీ కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని మళ్ళీ మాట్లాడతారనుకోవచ్చు అన్న. అసలుకి ఇది హాస్యాస్పదం. ఇది అసలు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఉంటుంది, దాన్ని ఇక్కడికి ఇండియాలో ఉంది, దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో తేవాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచించాడా? మంచి గొడ్డలు తయారు చేయాలి, ఆ గొడ్డలతో ఏం తయారు ఎవరిని నరకాలని ఆలోచించుంటారు కానీ వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు చేయరు. ఏం ఇసుకు దోచుకోవాలని ఆలోచించుంటారు కానీ ఒక కంపెనీని తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేద్దామని మట్టుకు ఎప్పుడు ఆలోచించుంటారు. మనం క్యారియర్ కంపెనీయే కాదండి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ సిటీ అని పెట్టారు. మరి అసలు అది గుర్తుందో గుర్తులేదు ఈ రాష్ట్ర ప్రజలకి. ప్రతి సెల్ ఫోను ఇక్కడ తయారు చేసి విదేశాలకు వెళ్తుంది. చైనా వాడు కానీ జపాన్ వాడు కానీ ఇక్కడ శ్రీ సిటీలో ఎంతోమంది మహిళలకు ఉద్యోగాలు దొరికినాయి. అది గుర్తు తెచ్చుకోవాలి కానీ అది ప్రజల్లో ఉంటుంది. మనం నిద్రలో కళలు కానీ అయ్యి ప్రజల్లో ఉండవు. నీ కళలో ఉంటే తెల్లారేసరికి అది శూన్యం అని తెలుస్తుంది. కాబట్టి తెలిసిన తర్వాత ఈ పేపర్లో రాసి కళలన్నా ముందుకు తీసుకెళ్దామని చూస్తావు. తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మరి మాట్లాడేవాళ్ళు కూడా రాంగ్. వారి బిడ్డలు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళ పరిస్థితులు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మా పిల్లలు ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఈరోజు మొన్న వాళ్ళ నాయకుడు భవిష్యత్తు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ బిడ్డల పరిస్థితి, వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటో కూడా వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తారు. గతంలో చూసుకున్నట్టయితే అసలు మన రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి. చదువుకున్న పిల్లలు కూడా మనం ఎక్కడికి వెళ్ళాలరా, ఎక్కడ జాబ్ చేసుకోవాలన్న పరిస్థితులు ఉన్నారు. మరి ఈ రోజున అమరావతి పరిస్థితి ఎలా ఉందంటారన్న? అసలుకి అమరావతి కళల రాజధాని, 5 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని, దాన్ని ఏ శక్తి ఆపలేదు. మనం చూసాం పార్లమెంట్లో మళ్ళీ బిల్ తీసుకొచ్చి దాన్ని ఉభయ సభల్లో 2 సభలు జైన్ అవ్వటం అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రతి పార్టీ అధినేత భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ నుంచి లెగిసి ఆయన గొప్పతనాన్ని కీర్తిని పార్లమెంట్లో చెప్పారు. నీ కీర్తిని నీ ఊర్లో మనం చూసాం మొన్న జడ్పీటీసీ ఎలక్షన్స్కి. నీ కీర్తి అది, చంద్రబాబు నాయుడు గారి కీర్తి అది. ఇంకెప్పుడు ఆకాశం మీద ఉమ్మేయాలనుకుంటే అది మన మొహం మీదే పడిద్దని చెప్పి ఇక్కడున్న గొడ్డల పార్టీ నాయకులకి తెలియపరుస్తున్నా.